ఒక సేల్స్మెన్ గా మొదలైన మీరు సడన్ గా మరి రిపోర్టర్ ఏంటి? వెళ్ళాను, అక్కడ ఉద్యోగం చేశాను. ఉదయం వెళ్తే రాత్రి దాకా నిలబడాలమ్మా. అంత నేను అప్పుడు ఈనాడులో సబ్ ఎడిటర్. ఓకే, ఈనాడులో ఉన్నారు, సెక్యూర్డ్ జాబ్ లో ఉన్నారు. జాబ్ ఎప్పుడు సెక్యూర్ కాదమ్మా. కిషోర్ దాస్ గారు అనేసరికి ఒక డిగ్నిఫైడ్ గా, ఒక అఫీషియల్ గా వెళ్తున్న ఆ టైంలో అడల్టరీ ప్రోగ్రామ్స్ ఎలా చేశారు? నేను అడల్ట్ ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ చేశాను కెరీర్. మా టైంలో అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే, మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తే డాలీ అని, మా నాన్న చెదగొట్టాడు. మా అన్నయ్యని చెదగొట్టి రాఖీ కట్టించాడు. సార్ నాకు ఆ రోజు కొట్టడం వరకు ఓకే, రాఖీలు కట్టించడం కట్టించాడు మా నాన్న. దౌర్జన్యం. మా అమ్మాయి క్రూరుడు, మా నాన్న క్రూరుడు. నేను డిసైడ్ అయ్యాను, నేను కూడా ప్రేమించాలి అని. అంత తన్నులు తిన్నాక కూడా అంతే కదా. శ్రీదేవిని ప్రేమించాను, శ్రీదేవిని ప్రేమించాను. గ్లాసులో మందు పోసి సోడా పోసి, గ్లాసులో మందు పోసి నీళ్లు పోసి సోడా పోస్తే బుస్సుమని పొంగితే బయటికి మందు వచ్చేస్తుంది చూడండి, నాలుగుతో లాగేసేవాడిని. అసలు బాటిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఇట్లా తిప్పి ఒక 30 గంట పెడతాను నేను. ఒక్క చుక్క కూడా వదలకుండా అలా 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 వేస్తా. ఒక 2 years అంత సిగరెట్లు తాగాను. పెళ్ళైన కొత్తలో ఐ యూస్ టు స్మోక్. మా ఆవిడ అన్నది, నేను కావాలో సిగరెట్లు కావాలో తేల్చుకోవాలి, సిగరెట్లే కావాలి అన్న. దారుణం సార్ ఇది. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. కిషోర్ దాస్ గారు ఒక ప్రిన్సిపల్ గా ఉండి ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు అని చెప్పేసి చాలా మందికి తెలియదు. అమీర్పేటలో ఉంది వినోద్ ఫిల్మ్ అకాడమీ అని. వీ ట్రైన్ యాక్టర్స్. మా దగ్గర 500-600 మంది పిల్లలు ట్రైన్ అయ్యారు ఇప్పటికే. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హైదరాబాద్లో ఏ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కన్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, మేము బాగా చెప్తాం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు నాకు మీకు అందరికి ఇష్టమైన మన ఫేవరెట్ గెస్ట్ ఉన్నారు. ఈయన గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మేబీ యాక్టర్ అని చెప్పాలా, లేకపోతే నాకు కూడా తెలియదు, ఎందుకంటే వాట్ నాట్ అని చెప్పేసి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్న గెస్ట్ ఈయన. ఆయన ఎవరో కాదు, హిస్ నన్ అదర్ దాన్ కిషోర్ దాస్ గారు. నమస్తే సార్. చాలా థ్యాంక్స్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. యా, నేనైతే నిజంగానే ఆ ప్లెజర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. ఎనీవేస్, చాలా బిజీగా ఉన్న మీరు, లైక్ అంటే జర్నలిస్ట్ గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? సో అదేనా అలా స్టార్ట్ చేసిన మీరు మేబీ అంటే ముందు 78లో ఒక 6 నెలల్లో 7 నెలల్లో బట్టల షాప్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేశా. విశాఖపట్నంలో కాలేజ్ డౌన్ లో. షాప్ పేరు ఇప్పుడు షాప్ లేదు అక్కడ. నేను ఇప్పటికీ వైజాగ్ వెళ్తే ఖచ్చితంగా కార్ వేసుకుని వెళ్ళి ఆ షాప్ దగ్గర కాసేపు 1 నిమిషం అలాగా షాప్ వైపు చూసి నా గతాన్ని నెమరేసుకుని మళ్ళీ వస్తా. ఎంజాయ్ బీయింగ్ నొస్టాల్జిక్. నిజమే కదా సార్. అంటే మనం ఏదైనా అది చిన్న వరకో పెద్ద వరకో ఒక టైంలో కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామని గుర్తు తెచ్చుకున్నప్పుడు అవి అప్పుడేదో మెమరీస్ బాగుండకపోయినా కొన్ని డేస్ అయిన తర్వాత ఆ మెమరీస్ తాలూకు స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది కదా. హార్డ్ వర్క్ అది నిజంగా. ఉదయం షాప్కి వెళ్తే 10-10:30కి సాయంత్రం 9 దాకా కూర్చోడానికి కూడా ఉండదు, అంత బిజినెస్ ఉండేది ఆ షాప్ లో. మీరు సేల్స్ లో ఉన్నారా అప్పుడు? సేల్స్ లో ఉన్నారా? సేల్స్ మ్యాన్ మీరు? చాలా ఓపిక ఉండాలి కదా దానికి. మై ఫస్ట్ జాబ్ బట్టల వ్యాపారం చేద్దామని చెప్పి మెట్రికులేషన్ అయిన తర్వాత, మెట్రిక్ అంటే 11th నాకు 78లో అయిపోయింది. మెట్రికులేషన్ అవ్వగానే బట్టల వ్యాపారం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. నిజానికి పెట్టుబడి కూడా లేదు, పెట్టుబడి ఏదో తెలియదు, బట్టల వ్యాపారం చేద్దాం అని ఒక ఆలోచన. ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు. వెళ్ళాను, అక్కడ ఉద్యోగం చేశాను. ఉదయం వెళ్తే రాత్రి దాకా నిలబడాలమ్మా. అసలు కూర్చోడానికి అక్కడ స్టూల్ కూడా ఉండదు, అంత బిజినెస్ ఉండేదన్నమాట. షాప్ పేరే గుర్తు రావట్లేదు. కాలేజీ డౌన్లో ఇట్లా అంబర్ అని ఒక బట్టల షాప్ ఉండేది, దాని పక్కన ఉండేది. వేరే బట్టల షాప్ నేమ్ గుర్తుంది కానీ అదేంటో మీరు వర్క్ చేసిన బట్టల షాప్ గుర్తులేదు. షాపింగ్ బట్ ఇట్స్ ఓకే సార్, ఏం కాదులేండి. వస్తుంది, గుర్తుకు వస్తుందా? మన ఇంటర్వ్యూ అయిపోయేలోపు దాన్ని మనం గుర్తు చేసుకుందాం సార్. ఎనీవేస్, అయితే సో ఒక సేల్స్ మెన్ గా
మొదలైన మీరు సడన్ గా మరి రిపోర్టర్ ఏంటి? మళ్ళా వచ్చి చదువుకున్నాను. అది ఓన్లీ 11th వరకే. ఓకే, 11th తర్వాత వచ్చేసి చదువుకుని చదువు పూర్తి చేసుకుని BA చదివా. BA పొలిటికల్ సైన్స్ ఆనర్స్ చదివి వచ్చేసాను ఇటు. మీ ప్రాపర్ ఎక్కడ అలాంటి విషయాలు అడిగి నేను మిమ్మల్ని విసిగించడం, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూస్ లో మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు కాబట్టి. ప్రాపర్ కన్నా కూడా ఎక్కడ మనము ఎప్పుడైనా మనం సొంత ఊరు ఒకటి ఉంటుంది, సొంతం చేసుకున్న ఊరు ఒకటి ఉంటుంది. నేను ఒకటి ఎప్పుడు ఫీల్ అవుతానమ్మా, మనం ఏ ఊర్లో ఉంటాము అక్కడే ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగం చేసి జీవితం గడిచిపోతే వాళ్ళంత అదృష్టవంతులు లేరు. నేను ఎక్కడో విజయనగరంలో పుట్టి బరంపురంలో పెరిగి నా ప్రైమ్ 4వ తరగతి నుంచి మిగతా చదువు అంతా బరంపురంలో చదివాను. నాకు ఇష్టమైన అంటే నేను కరెక్ట్గా ఫార్మేటివ్ పీరియడ్ అది. నేను ఫామ్ అవుతున్న టైం కదా, నేను చదువుకుంటూ నా రియల్గా నేను షేప్ అవుతున్నాను. ఆ టైంలో ఆ ఊరిలో ఉన్నాను కాబట్టి, ఆ ఊరిలో నాకు స్నేహితులు ఉంటారు కాబట్టి. ఊరంటే ప్రజలే కదా, ఊరంటే నథింగ్ బట్ ప్రజలు, నాట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆ ఫార్మేటివ్ పీరియడ్ అక్కడ ఉన్నాను కాబట్టి ఆ ఊరంటే ప్రేమ ఉంటుంది. డెఫినెట్ గా సార్. బరంపురం ఒరిస్సా అంటే ఇలాగా పులకరించిపోద్ది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ హోటల్కి వెళ్ళినా కూడా అయ్యా నమస్కారం కే వచ్చంది అమరు ఒరియాపిల్ల కే వచ్చందికి అంటాను. నేను ఒక రాయేస్తాను, మొత్తం ఒరియాపిల్లలే ఉంటున్నారు. ఏ హోటల్కి వెళ్ళినా కూడా వంట చేసేవాళ్ళు ఒరియా వాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు ఒరియా వాళ్ళు, అకౌంట్స్ రాసేవాళ్ళు ఒరియా వాళ్ళు, మొత్తం ఎక్కడ చూసినా మా పిల్లలే ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్యన వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా, మా ఊరు వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. మీది మాది బరంపురం అంటారా? మనం బరంపురం. ఓకే ఓకే, మనం బరంపురం. ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్ టాకింగ్ అబౌట్ బరంపురం. ఎస్, నేను కూడా చూసాను. మీరు రెగ్యులర్ గా విజిట్ చేసే చాలా రెస్టారెంట్స్ లో కూడా, అంటే నాకు తెలుసు మీరు రెగ్యులర్ గా విజిట్ చేసే రెస్టారెంట్స్ కొన్ని ఫైర్ వాటర్ లాంటివి. సో అలాంటి వాటిలో ఒరిస్సా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మేనేజరే ఒరియా మాట్లాడతారు, చంద్రశేఖర్, ఆయన రాయగడ. ఓకే, సో బాగుంది సార్. సో కెరియర్ అనేది ఎప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడికి టర్న్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు అని చెప్పేసి మీరు ఏమంటారు? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత శ్వేత ఎక్కడ ఉంటుందంటే ఎవరికి తెలుసు? సొంతంగా ఒక ఛానల్ పెట్టచ్చు, లా చదివి ఒక లాయర్ అయిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. జనరల్ గా అవును సార్, అగ్రీడ్. ఎందుకంటే చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉన్న రోజులు ఇవి. అండ్ మీ విషయంలో తీసుకుంటే ఆపర్చునిటీస్ పెరిగాయి. ఒకప్పుడు మా ఊర్లో ఎవరైనా సరే, నేను స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను. ఆల్ ఇండియాలో ఒక ఎంతమంది సెలెక్ట్ అవుతారు నాకు తెలియదు. రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను నేను, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సర్వీసు. అది చాలా గొప్ప విషయం. బ్యాంకు క్లర్క్ ఎవరైనా పాస్ అయితే బిఎస్ఆర్బి, చాలా అసలు మా ఊర్లో అంతకన్నా సాధించాడు అన్నది లేదు. ఇప్పుడు ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, మారిపోలా చాలా సార్. అప్పుడు బ్యాంక్ క్లర్క్ అయితే చాలు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇంత పిసర్ క్లర్క్ అయితే చాలు. అంటే పెళ్లి చేసుకోవాలి, ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే మినిమం జాబ్ అనేది ఉండాలి. గవర్నమెంట్ జాబ్ అయితే కళ్ళకి అద్దుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అన్నా కూడా ఎంత అంటే ప్యాకేజ్ అని అడుగుతున్నారు. ప్యాకేజ్ ఇస్ ఇంపార్టెంట్ కదా. తర్వాత మీ డిమాండ్ ఎక్కువైంది, మగోళ్ళ డిమాండ్ తగ్గింది, అది తెలిసిన విషయమే. అదే మీకు కూడా లైక్ అంటే మేడం ని మ్యారేజ్ చేసుకునే టైంకి మీరు ఏం చేస్తుండేవారు? నేను అప్పుడు ఈనాడులో సబ్ ఎడిటర్ని. ఓకే, ఈనాడులో ఉన్నారు, సెక్యూర్డ్ జాబ్ లో ఉన్నారు. జాబ్ ఎప్పుడు సెక్యూర్ కాదమ్మా, జాబ్ ఈజ్ నెవర్ సెక్యూర్. అంటే కొన్ని కంపెనీస్ అనేవి, కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ జీతం గ్యారంటీకి ఇస్తారు. రోజే సాలరీ, ఈనాడులో ఫస్ట్ రోజు కాదు ముందు రోజు ఇస్తారు. అదే 31st రోజే సాలరీ పడిపోతుంది. 31st రోజే సాలరీ ఇస్తారు, డబ్బులు అసలు తిరుగుండదు. మేము ఇప్పుడు ఈనాడులో పనిచేస్తాం కదా, మాకు బేఫికర్ అనమాట. చాలా సినిమాలకి డబ్బులు ఎగ్గొడతారు, మామూలేదు. సినిమాల్లో డబ్బులు ఎగ్గొట్టడం అన్నది సహజం. టీవీలో మీరు ఈటీవీలో పనిచేశారనుకోండి, మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎవరికైనా అప్పు ఉన్నారనుకోండి, నాకు ఈటీవీ నుంచి ఇంత డబ్బు వస్తుంది నీకు ఇస్తాను అంటే వాడు కూడా నమ్మకంగా ఒప్పుకుంటాడు సార్. అంతే, అది ఫిక్స్డ్. మీకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక్క చిన్న విషయం నేను నా క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను. ఈటీవీలో ఒక టైంలో ఇలానే ప్రాంప్ట్ గా అమౌంట్స్ రావడం అనేది జరుగుతూ ఉండేవి. అప్పుడు కాదు, ఇప్పటికి అలాగే ఉంది, ఈ రోజుకి అలాగే ఉంది. నేను ఈ రోజు కూడా చేస్తున్నాను. అవునా? ఓకే. అంటే ఈటీవీ ఏం మార్పు లేదు, ఏం చేంజెస్ లేవా? వ్యవస్థ మాది, ఆయన వ్యవస్థ తయారు చేసి వెళ్ళిపోయాడు.
వ్యవస్థను ఎవడేం పీకలేడు, అంతే, అది ఫిక్స్. ఓకే, ఆయన పెట్టిన రూల్స్ అన్ని కూడా అసలు ఎవరు వయలేట్ చేయలేనంత పకడ్బందీగా ఫిక్స్ చేశాడు ఆయన. లేకపోతే అంత మహా వ్యవస్థ నడపడం అన్నది చిన్న విషయం కాదు. ఎగ్జాక్ట్లీ కదా సార్. ఎక్కడి నుంచో వచ్చి ఒక చిన్న పచ్చల వ్యాపారంతో మొదలుపెట్టిన ఆయన పెద్ద ప్రొడ్యూసర్, అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి ఈటీవీ అనే ఒక మనిషి ఇంట్లో కూర్చుంటే ఏమి రాదు. ఇప్పుడు ఒక క్యాపిటలిస్ట్ ఉన్నాడంటే మన చిన్నప్పుడు గమనించేవాళ్ళం, నేను చాలా మంది ఏడ్చేవాళ్ళు, వీడు క్యాపిటలిస్టు, వర్కర్స్కి జీతం తక్కువ ఇస్తున్నాడు, అది ఇది అనేవాడు. తప్పు. అసలు ఒక మనిషి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఉత్పత్తి ఉండదుగా, ఉత్పాదనే ఉండదుగా, ప్రొడక్షనే ఉండదుగా. ఒక ప్రొడక్షన్ అంటూ జరిగితే జనరేట్ అవుతుంది ఆస్తి, ఒక ప్రోడక్ట్ జనరేట్ అవుతుంది, సమాజంలో ప్రోడక్ట్ జనరేట్ అయిన తర్వాత అది సేల్ అవుతుంది, మార్కెటింగ్ అవుతుంది, డబ్బు వస్తుంది, ఎంప్లాయీస్కి సర్క్యులేట్ అవుతుంది కదా. ఓనర్ కావాలంటే 10 రూపాయలు ఎక్స్ట్రా తింటే తిన్ని అమ్మా, మిగతా వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి కదా. ఈనాడులో పనిచేసేవాడు బతుకుతున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈనాడులో సబ్ ఎడిటర్ని, నాకు నెలకు ఒక 10,000 జీతం వస్తుంది, లేక 5,000 జీతం వస్తుంది. నేను కిరాణా కొట్లో సామాను కొంటాను కదా, వాడు బతుకుతాడుగా. కిరాణా కొట్టుకి బియ్యం వేసేవాడు ఎవడో ఉంటాడుగా, ఒకడు ముగ్గురు, మొత్తం అంతా ఒక బెల్ట్ చైన్. ఇలాగా ఎంతమంది బతుకుతారు. నేను ఎక్కడో రోడ్డు మీద టీ తాగుతాను, వాడు బతుకుతాడుగా. నేను ఊరు వెళ్తాను, రైల్వేకి డబ్బులు వస్తాయిగా, ట్యాక్స్ కడతానుగా, ఏదో రూపంలో ట్యాక్స్ కడుతుంటాను కదా. ఒకవేళ ప్రొడక్షనే లేకపోతే ఒక మనిషి అనేవాడు, ఒక రామోజీరావు అనేవాడు ముందుకు వచ్చి ప్రొడక్షన్ చేయడం వల్ల డబ్బులు నాకు రావడం వల్ల సమాజానికి వెళ్తుంది. ఇలాగ నాలాగా లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ కమ్యూనిజము, సోషలిజము అవన్నీ మట్టిలో కలిసిపోయాయి. క్యాపిటలిజం, డెమోక్రసీ దాన్ని ఇప్పుడు లేదు, ఇక ఎవరు ఇప్పుడు మాట్లాడడం లేదు కూడా. కార్ల్ మార్క్స్ పుస్తకాలు, లెనిన్ పుస్తకాలు మా చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్, మార్క్సిజం, సోషలిజం, హెగెల్స్ పుస్తకాలు బాగా చదవడం అలవాటు అనుకుంటా మీకు మొదట? బీభత్సంగా. సరే, పుస్తకాలు బాగా చదువుతున్నారు. ఇప్పుడు తగ్గింది నిజానికి. చిన్నప్పుడు విపరీతంగా చదివేసేవాడిని, పిచ్చి పట్టినట్టు చదివేవాడిని. మీకున్న నాలెడ్జ్ కి అదే కారణం అనుకో. నాలెడ్జ్ లేదమ్మా, సజ్జల చదువు. ఎందుకంటే నాలెడ్జ్ వేరమ్మా, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, yes, I'm being informed a little more than you. ఎందుకంటే మీలాంటి చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా నేర్చుకోవాలి, ఏ ప్రొఫెషన్ లో అయినా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే కీప్ లెర్నింగ్, కీప్ రైటింగ్, కీప్ రీడింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎక్కువ మటుకు ఏంటంటే ఇప్పుడు జనరేషన్, నేను పిల్లలు పుస్తకాలు లేవు చేతుల్లో, ఫోనే. అంటే మేమందరం స్మార్ట్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం చాలా. వాట్ అబౌట్ యూ సార్? నేను ఇప్పుడు ఫోన్ తెగ చూస్తున్నాను. చూస్తున్నారా? ఓకే, తగ్గిపోయింది పుస్తకం చదవడం. అయితే చదువుతున్నాను, బట్ ఒకప్పుడు 8 గంటలు, 6 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 7 గంటలు చదివేవాడిని. ఇప్పుడు 2 గంటలు కష్టాన్ని చదువుతున్నాను. ఫోన్ 3 గంటలు చూస్తున్నాను. ఏం చూస్తుంటారు జనరల్ గా? ఏం చూడని అడగండి. ఫేస్బుక్ చూస్తాను, వాట్సాప్ చూస్తాను, అదేదో యూట్యూబ్ అని ఒకటి ఉంటుంది. ఆ దరిద్రం మొదలైతే ఎంటర్టైన్మెంట్, ఏదో సినిమా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదో సినిమా వాడు ఏదో మాట్లాడతాడు, ఇంకా అది చూస్తానే ఉంటాను. ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వట్లేదా? ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వట్లేదు? లేదు, తెలీదమ్మా అదేంటో. ఇన్స్టాగ్రామ్ లేదు, తెలీదు, అదేం పెద్ద ఫాలో అవ్వదు. ఈ 3 ఎక్కువ చూస్తాను. ఓకే, జనరల్ గా ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా. చిన్నపిల్లలు కూడా మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ కి వెళ్ళే. నాకు అంత నాలెడ్జ్ లేదు. ఈ 3 తెగ చూసేస్తాను. అంటే ఎక్కువగా ఫేస్బుక్ చూస్తా. చిన్నపిల్లలు అని ఎందుకు ఆ టాపిక్ ఎత్తానంటే, మీరు కూడా ఎప్పటికీ అలా చిన్నపిల్లలానే ఉండిపోతున్నారు కదా. అంటే నా బాడీ వయసు 64 ఏళ్ళు కానీ మైండ్ 16-15 దగ్గర ఆగిపోయింది. అంటే ఏజ్ అనేది మేబీ జస్ట్ నంబర్ అనుకుంటాను నేను. అవును, మేబీ మీరు అన్నట్లుగా బాడీతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న కొంతమందిలో మేబీ మీరు ఒకళ్ళేమో. ఆల్మోస్ట్ నేను కొన్ని ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. నేనైతే చాలా చేంజ్ అయిపోయాను మిమ్మల్ని చూడడం మొదలు పెట్టిన తర్వాత. బట్ మీరు మాత్రం అంతే ఉన్నారు. ఏంటి మీ క్యూట్నెస్ కి? ఎదగలేదు, భౌతికంగా ఎదగలేదు, మానసికంగా అసలు ఎదగలేదు. ఎదగడం అంటే సార్ అఫ్ కోర్స్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీ సక్సెస్ జర్నీ అనేది ఒక టైంలో జర్నలిస్ట్ గా స్టార్ట్ చేసి తర్వాత ఒక మంచి యాక్టర్ గా, అంటే రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక అకాడమీ, అంటే ఒక ఫిల్మీ అకాడమీలో. నాకు ఒక అకాడమీ ఉందమ్మా, ఫిల్మీ అకాడమీ ఉంది, అమీర్పేటలో ఉంది, వినోద్ ఫిల్మ్ అకాడమీ అని. వి ట్రైన్ యాక్టర్స్.
మా దగ్గర 500-600 మంది పిల్లలు ట్రైన్ అయ్యారు ఇప్పటికే. కిషోర్ దాస్ గారు ఒక ప్రిన్సిపల్ గా ఉండి ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా మేము మిమ్మల్ని చూసి ఉన్నాము. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు మల్లెమాలలో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, బాబాయ్ హోటల్ చేస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్ లో మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. సరే, ఆ ఇన్స్టిట్యూట్ లో ఎంతో మందికి మీరు యాక్టింగ్ నేర్పిస్తున్నారు, పంపిస్తున్నారు, వాళ్ళని మంచి యాక్టర్స్ గా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఆల్రెడీ స్కిల్స్ ఉన్న మీరెందుకు యాక్టింగ్ నుంచి దూరంగా ఉన్నారు? నేను అసలు పని చేయట్లేదమ్మా. ఐఎమ్ నాట్ ఇనిషియేటింగ్, వర్కే చేయట్లేదు నేను. వై సార్? మోకాళ్ళు కొంచెం ఇబ్బందులు అరిగిపోయాయి, బరువు వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చి మోకాళ్ళు బాగా అరిగిపోయాయి. మార్చేద్దాం అనుకుంటున్నాను. దేవుడిచ్చిన మోకాళ్ళు సర్వీస్ అయిపోయింది, ఎక్కువ వాడేశాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పెట్టేద్దామని ఒక ఆలోచన ఉంది. పెడితే మళ్ళీ ఫిట్ అయిపోతాను, అప్పుడు మళ్ళీ వర్క్ మొదలెట్టచ్చు. మెయిన్ మోకాళ్ళ ప్రాబ్లం. ఈ ఒక్క రీజన్ తోటే మీరు ఆగారు. సో నిలబడాలి కదా షూటింగ్కి వెళ్తే. మెయిన్ ప్రాబ్లం అది, నిలబడలేపుతున్నాను ఎక్కువసేపు. వన్స్ ఐ గో ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్, థింగ్స్ విల్ చేంజ్. సో రీప్లేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మేము కిషోర్ దాస్ గారిని ఇంతకు ముందులానే చూడొచ్చు. నాకేమో ఒంటి మీద కత్తి పడతాదంటేనే వడుకుతుంటాను నేను. అలా ఏం లేదు సార్, ఇప్పుడు చాలా మోడర్న్ సర్జరీస్ వచ్చేసినాయి. అదే చిన్న కీ హోల్ సర్జరీస్ వచ్చాయి కదా. సో వన్స్ అది చాలా ఈజీగా, అంటే మీరు వెళ్తే 1-2 days లో మిమ్మల్ని ఇంటికి పంపించేసారు. అవును, విన్నాను. ఈ మధ్యనే నిన్ననే మా గురువు గారు చేయించుకున్నారు సర్జరీ. ఓకే. ఇండస్ట్రీలో మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు సార్? ఇండస్ట్రీ ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుతుంటారు. మా వినోద్ గారా? వినోద్ ఫిల్మ్ అకాడమీ. అతను ఒక 6 సినిమాలు హీరో, ఒక 60-70 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశాడు. మహేష్ బాబు దగ్గర నుంచి, చిరంజీవి దగ్గర నుంచి, ఆచార్యలో మహేష్ బాబు సినిమాలో ఉన్నాడు. అసలు వరుస బిజీ ఆర్టిస్ట్, చాలా బిజీ ఆర్టిస్ట్. అదే కదా, అంత బిజీ ఆర్టిస్ట్ ఒక ఫిల్మ్ అకాడమీ పెట్టి రన్ చేస్తూ మీ అందరూ అందులో అసోసియేట్ అయ్యి ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఒక ఇది. అంటే అతను ప్రతిరోజు ఉండాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఆయన ఉంటాడు, ఒకరోజు నేను ఉంటాను, ఒకరోజు మా బబ్లు ఉంటాడు, ఒకరోజు ఉషశ్రీ మేడం ఉంటుంది. ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మేము నలుగురు వృద్ధేస్తాం మా పిల్లల్ని, తోమి వదిలిపెడతాం. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర, అంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హైదరాబాద్లో ఏ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కన్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. మేము బాగా చెప్తాం, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఎక్స్పర్ట్సే కదా. మేము మా దగ్గరికి వేరే చోట్ల నేర్చుకుని సరిపోలేదండి, మాకు ఇంకా సంతృప్తి లేదు అని వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్లో పేర్లు చెప్పడం అన్నది సభ్యత కాదు. అలా ఏం కాదు. ఎస్, అఫ్ కోర్స్ మనం ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం అసలు మాట్లాడొద్దు. కాకపోతే ఏంటంటే మన అకాడమీ గురించి మనం మాట్లాడితే బేసిక్ గా ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎంతకాలం నుంచి ఉన్నారు సార్? నేను 2003 ఎంట్రీ అమ్మా. 2003. ఏంటి అకాడమీ గురించి మాట్లాడుతున్నాను? అకాడమీ 5 ఏళ్ళు స్టార్ట్ అయ్యి నిన్ననే 4th year యానివర్సరీ చేశాను. ఆయన హీరోగా కూడా ఇప్పుడు చాలా, అంటే ఇప్పుడు త్వరలో ల్యాంప్ అనే సినిమా వస్తుంది, ల్యాంప్ అనే మూవీ చేస్తున్నారు కదా. మేము ఆ టీజర్ కూడా లాంచ్ చేసాం, ట్రైలర్, మా వార్షికోత్సవంలో. కాబట్టి అసలు పిల్లలు మాత్రం యాక్టింగ్ నేర్చుకోవాలనే శ్రద్ధ ఉన్నవాళ్ళు ఒకటి గమనించానమ్మా, వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకు అవకాశం ఇప్పిస్తారా అని అడుగుతున్నారు ఎక్కువ మంది. అది అప్పుడప్పుడు కొంచెం గుచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ముందు నేర్చుకోండి అయ్యా వర్క్. ఇప్పుడు ఒక మనిషి వంట చేయడం వచ్చు అనుకోండి బాగా, ఎవడో ఒకడు పెట్టుకుంటాడు కదా. మీకు వంట చేయడమే రాకపోతే నాకు ఫలానా హోటల్లో షెఫ్ ఉద్యోగం కావాలండి, ఫలానా 3 star హోటల్లో, ఫలానా 5 star హోటల్లో నాకు షెఫ్ అయిపోవాలండి, నేను నెత్తికో టోపీ పెట్టేసుకోవాలి, ఇదొక యాప్రాన్ తొడిగేసుకోవాలి అని అనుకుంటే ఎట్లా? పని అనేది మొదలు పెడితే అవకాశాలు ఆటోమేటిక్ గా వస్తాయి అనేది మీ కాన్సెప్ట్. ఓకే, పని బలంగా నేర్చుకోవాలి. ఒక డైరెక్టరు ఏ డైలాగ్ ఇచ్చినా, ఎలాంటి వర్క్ ఇచ్చినా చేయగలిగే సామర్థ్యం పెంచుకోవాలి. దాని మీద దృష్టి ఉండాలి. అయితే సార్, మీరు ఇంత క్లియర్ గా చెప్తున్నారు అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది దిగ్గజాలు ఉన్నారు, ఎంతో మంది. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమందిని ట్రైన్ చేసి మరీ పంపిస్తున్నారు. కానీ ఎటువంటి యాక్టింగ్ స్కిల్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా? ఏం లేదమ్మా, ఒకటే. మీరు యాక్టింగ్ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి వెళ్తే రిజెక్ట్ అవుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే యాక్టింగ్ అనేది, అసలు ఊళ్ళల్లో చూస్తుంటాను కదా, మా వాడు వీడేం పని, చదువు రాలేదమ్మా, వీడేం పని పాట రావట్లేదు, వీడిని కాస్త మీ యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయ్యి తీసుకెళ్ళిపో, సినిమాలో వేషాలు ఇప్పించు అని అంటుంటారు మా ఊరు వెళ్తుంటే. చాలా ఈజీ కదా సార్ అడిగేసేయడం. ఏమవుతుంది తెలుసా, కొంతమంది ఇలా వచ్చేస్తారు, ఎవరో పరిచయాల ద్వారా ఎక్కడో ఏదో షూటింగ్కి వెళ్తారు, చేయలేరు.
డైరెక్టర్ డైలాగ్ ఇస్తాడు, అది పెర్ఫామ్ చేయాలిగా. ఉమ్, అబ్బా తాత బాబా అంటాడు. ఏమవుతుంది, ఏం మాత్రం ట్రైనింగ్ లేకుండా వెళ్ళి జాయిన్ అయిపోతే వర్క్ ఎంట్రీ అయిపోతాడు, సినిమాలో ఫెయిల్ అవుతాడు. ఉమ్, తర్వాత అందరికీ తెలుస్తుంది, ఫలానా వాడు వచ్చాడు, ఫలానా ఎక్స్, వాడికి అసలు పని రాదు, ఓ అడ్డు పెట్టుకోకుండా అంటారు. ఓకే, అందరం కలుస్తుంటాం కదా ఎక్కడో దగ్గర సోషల్ అదే కదా. సర్కిల్స్ అవునవును. సర్కిల్స్ కలిసినప్పుడు. అదే కానీ ఒక మనిషి చక్కగా మా దగ్గర ట్రైన్ అయ్యి వెళ్ళాడంటే మేము టాప్ టు బాటమ్ నేర్పిస్తాం. ఉమ్, ఇండస్ట్రీలో అడుగు పెడితే ఇండస్ట్రీ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుందో కూడా నేర్పిస్తాం. yes. అంటే అసలు వాళ్ళకి యాక్టింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చారంటే డెఫినెట్ గా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ గా వాళ్ళని మీరు బయటకు మేము పంపిస్తారు. సిమ్యులేటర్ లో పెట్టేస్తాం. ఓ సూపర్. మీకు అసలు ప్రాక్టికల్ గా అక్కడ ఏముంటుందో అన్నది మేము చెప్తాం. మేము షూటింగ్లు కూడా తీసుకెళ్తాం, సూపర్. షూటింగ్కి తీసుకెళ్తాం, షూటింగ్ చూపిస్తాం, షూటింగ్ చేయిస్తాం, షార్ట్ ఫిల్ములు చేస్తాం, ఫోటోగ్రఫీ ఫోటో షూట్ చేయిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, మేమే కొన్ని అవకాశాలు ఇప్పిస్తాము. త్వరగా ట్రైన్ చేసి ఒక మనిషిని పూర్తిగా తయారు చేసి కానీ మేము వదలం. మేము సర్టిఫికేట్ ఇవ్వం, లేకపోతే వీ డోంట్ సర్టిఫై దెమ్. ఎందుకు సార్ మీకు అంటే బిజీగా ఉన్న టైంలో మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేయాలి అంటే 5 years బ్యాక్ అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ కదా. అప్పుడు ఇలాంటి థాట్ అంటే మీరు ఒక ఫిల్మ్ అకాడమీలో ఉండాలి ఒక ప్రిన్సిపల్ గా అన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? అంటే వినోద్ గారు అడగడం వల్లనా లేకపోతే? నేనే ఐడియా, అసలు నేను అమ్జద్ బాబు గారని మా ఎవరు కూడా వారిది రచయిత దర్శకుడు, అతను ఇచ్చిన ఐడియా బేసిక్ గా నేను ఎంకరేజ్ చేశాను కాబట్టి నేను ఉన్నాను. సూపర్. ఐఎమ్ హెడింగ్ ది అకాడమిక్స్. ఓకే, సో ఇప్పుడు మీ గురించి మాట్లాడదాము. మొత్తానికి అంటే వర్కింగ్ స్టైల్ అనేది డెఫినెట్ గా మీది ప్రత్యేకమనే చెప్పుకోవాలేమో. ఎందుకంటే మిమ్మల్ని మీడియాలో చూసినప్పటికీ యాజ్ అన్ యాక్టర్ గా నేను చూసినప్పటికీ లైక్ అంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ అంటే మేమందరం లైక్ చేసేది ఒంగోలు గిత్త లాంటి దాంట్లో. అవును. సో మంచి కామెడీ క్యారెక్టర్ పావురం. పావురం చేసేసారు. సో వి ఎంజాయ్డ్ ఇట్ అండి. బట్ ముందు ముందు అలాంటి క్యారెక్టర్స్ మేబీ చాలా చేయబోతున్నారేమో ఆఫ్టర్ దిస్. చూడాలి, ఇది టోటల్ నీ రీప్లేస్మెంట్ అయిపోతే మళ్ళీ వర్క్ మొదలు. నేను వెళ్ళి అడిగితే ఇస్తారు వర్క్. అయ్యా నాకు పని కావాలంటే ఎవరు కాదు అనరు. సో ఏదో ఒక వర్క్ ఇస్తారు, కానీ నేనే వెళ్ళలేకపోతున్నాను. ఈ కొంచెం ఈ నిలబడే స్థితి వచ్చేస్తే మళ్ళీ మోకాళ్ళు కీళ్ళు మార్పిడి జరగాలి. కిషోర్ దాస్ గారు అనేసరికి ఒక డిగ్నిఫైడ్ గా ఒక అఫీషియల్ గా వెళ్తున్న ఆ టైంలో అడల్టరీ ప్రోగ్రామ్స్ ఎలా చేశారు? నేను అడల్ట్ ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ చేశాను కెరీర్. ఉంటా చెప్తున్నారు అలా ఏం కాదు. లేదమ్మా, లేదు, యు ఆర్ మిస్టేకన్. ఐ టెల్ యూ, మై డెబ్యూ వాజ్ సరసం పెద్దలకు మాత్రమే. ఓకే, మా టీవీలో. అంతకు ముందే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఉన్నారు కదా? అదే అంటున్నాను, జర్నలిస్ట్ గా ఉన్న మీరు సడన్ గా అంటే మిమ్మల్ని చూసి అలాంటి ప్రోగ్రామ్ కి వాళ్ళు అప్రోచ్ అవ్వడం అనేది కొంచెం మీకు అనిపించలేదా? వై మీ అని చెప్పేసి? ఇట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అమ్మా. అఫ్ కోర్స్, బట్ హోస్ట్ మనం ఇప్పుడు సొసైటీ కొంచెం ఓపెన్ అయింది. నిజానికి 2003 నాటికి సొసైటీ ఇంత ఓపెన్ గా లేదు. మీరు ఆలోచించండి, మా టైంలో లవ్ మ్యారేజ్ అన్నది జరిగే పని కాదు. మా కాలేజీలో ఒక 100 జంటలు ఉంటే లవ్ మ్యారేజెస్ 5 జరిగేది. 95 జంటల్ని విడగొట్టేది పెద్దవాళ్ళు. ఈ రోజు రివర్స్ అయింది. ఈ రోజు ఎట్లున్నారంటే, ఏమ్రా ఒక అమ్మాయిని చూసుకోలేకపోయా, నేను ఎక్కడ బతకనరా అన్న తల్లిదండ్రులు చూశాను నేను. ఎంత మారిందో సిచ్యువేషన్. మా టైంలో అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే, మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తే డాలీ అని, మా నాన్న చిదగొట్టాడు, మా అన్నయ్యని చిదగొట్టి రాఖీ కట్టించాడు. సార్ పడిపోయింది నాకు ఆ రోజు. కొట్టడం వరకు ఓకే, రాఖీలు కట్టించడం కట్టించాడు మా నాన్న. దౌర్జన్యం. మా అమ్మాయి క్రూరుడు, మా నాన్న క్రూరుడు. ఓకే, అంత క్రూరత్వంలో పెరిగిన మిమ్మల్ని అమ్మాయి ప్రపోజ్ ఆ విషయంలో అక్కడ జరిగింది అట్లా. అంటే ఎందుకో మరి తెలియదు, నాన్నకి ఇష్టం లేదు అంతే. ఆ కుటుంబం అంటే ఇష్టం లేదు, కుటుంబం ఇష్టం లేదు. ఆ కుటుంబం ఇష్టం లేకపోయేసరికి క్రూరంగా బిహేవ్ చేశాడు. సరే, దట్ వాజ్ రైట్ ఫర్ హిమ్. అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు డీటెయిల్డ్ గా మనకి తెలియవు కదా. వీ డోంట్ నో అప్పుడు సామాజిక పరిస్థితులు ఏంటో, అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటో. నేను చిన్నవాడిని అప్పుడు, అన్నయ్యకి అప్పుడు 18 ఏళ్ళు. ఈ స్టార్టెడ్ లవింగ్. నాకు 16 ఏళ్ళు. నేను విత్రపోయాను చూసి. నేను డిసైడ్ అయ్యాను నేను కూడా ప్రేమించాలి అని. అంత తన్నులు తిన్నాక కూడా అంతే కదా. శ్రీదేవిని ప్రేమించాను, మాధురి దీక్షిత్ని ప్రేమించాను.
చాలా ఈజీగా చెప్తున్నారులే కానీ ఒరిజినల్ గా ఎవరిని లవ్ చేశారు సార్ మరి? లవ్ చాలా చేస్తే మాత్రం ఇంట్లో ఊరుకుంటారా? అంటే లవ్ చేస్తే మాత్రం చెప్తామా? అలా కాదు. లేదమ్మా, కిషోర్ లేదు. దాస్ గారికి అంటే చాలా చాలా నాన్న ఎంత అద్భుతమైన మనిషి అంటే నా జీవితంలో అబద్ధం ఆడకుండా ఉండే మనిషిని చూడలేదు. ఉమ్. ఈ ఒక్క విషయంలో చాలా కఠినంగా బిహేవ్ చేశాడు. ఆ కుటుంబానికి వీళ్ళకి ఏం పేచీలు ఉన్నాయో నాకు తెలియదు, నాకు డీటెయిల్గా తెలియదు. ఉమ్. కాబట్టి అట్లా జరిగింది. బట్ అదర్వైజ్ ఆయన అసలు అద్భుతమైన మనిషి. చాలా కష్టపడ్డాడు ఆయన. ఆర్థికమైన ఇబ్బందులు ఎంత ఓపికగా భరించేవాడంటే, మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మా చిన్నప్పుడు. మాకు ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. చలికాలం వస్తే ఐస్ ఫ్యాక్టరీ రన్ అయ్యేది కాదు. కూరకి డబ్బులు ఉండేవి కాదు. ఓ. మజ్జిగనో చారనో తిని గడిపిన రోజులు ఉన్నాయి. ఉమ్. ఏనాడు నాన్న బెదిరిపోలేదు, బెసిగిపోలేదు, అంటే షేక్ అవలా. అంతే మంచి రోబస్ట్గా ఉన్నాడు మనిషి, స్ట్రాంగ్. ఈ ఒక్క ఇష్యూ మాత్రం నాన్న చాలా వైల్డ్గా బిహేవ్ చేశాడు. మేబీ సార్ ఏవో రీజన్స్ ఉండుండొచ్చు. ఉంటే నాకు 16 ఏళ్ళు అప్పటికి. ఉమ్. నాకు ఆ తర్వాత తెలియదు. మీరు ఇప్పుడు అడుగుదా ఉంటే ఆయన లేడు. 16 సంవత్సరాలు అంటే మీరు ఏదో చాలా చిన్న ఏజ్ అనుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు లవ్ చేయడం స్టార్ట్ మాకు చేశారు. అప్పటికి అంత మెచ్యూరిటీ లేదు. ఉమ్. ఆ రోజుల్లో ప్రేమ వివాహం అంటే జరిగే పని కాదు. తొక్కి నార తీసేవారమ్మా. ఏదో కథ చెప్తారు, ఉమ్. ఏదో మాయ చేస్తారు, పెళ్లి కాకుండానే చూస్తారు. ఉమ్. అయితే అప్పుడప్పుడు అనిపిస్తుంటది వాళ్ళే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. పెద్దవాళ్ళు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ అని కాదు, అదే ఆ ఆ generation జనరేషన్, parents. ఆ జనరేషన్. వాళ్ళు చాలా లెక్కలేసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళమ్మా. ఉమ్. అనేక లెక్కలు ఉండేవి. అంటే 2 కుటుంబాల మధ్య జరిగేది పెళ్లి, నాట్ ఇద్దరు మనుషులు. చాలా ప్రేమ వివాహాలు ఫెయిల్ అయిపోయాయి. నా కళ్ళ ముందు చూశాను. ఉమ్. నా ఫ్రెండ్సే. ఒకళ్ళిద్దరిని అడిగాను కూడా, ఎందుకు ఫెయిల్ అయింది, నీకు తెలుసు కదా అమ్మాయితో 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు గడిపేవంటే, ప్రేమలో ఆనందాలే పంచుకుంటాం కానీ కష్టాలు పంచుకుంటామా అంటారు. ఉమ్. కష్టాలు పంచుకుంటే కదా తెలిసేది. ఇప్పుడు నేను మా ఆవిడ 40 ఏళ్ల సంసారం, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు. ఉద్యోగం పోయింది, నిరుద్యోగిగా ఉన్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను. మాకు గవర్నమెంట్ సైట్ ఇస్తే ప్రతి నెల ఇంత డబ్బు కట్టు అనేవాడు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతే మా ఆవిడ బంగారం అంతా అమ్మేశాను. ఉమ్. ఆవిడ ఏనాడు ఇంత మాట అనలా పొసుక్కుని. ఏందయ్యా మా నాన్న పెట్టిన బంగారం అమ్మేస్తున్నావు, తాగడి పెడుతున్నావు అని అనలా. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, ప్రతి 3 నెలలకి 2000 3000 5000 కట్టాలి. మా జీతాలే అప్పుడు తక్కువ. ఉమ్. ఇచ్చింది బంగారం, ఏం మాట్లాడలా. దట్ ఈస్ అండర్స్టాండింగ్ కదా సార్. ఆ, అందుకే అట్లా. కదా బాండ్ అనేది ఎప్పుడైనా కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని కష్టం సుఖం అన్ని చూసిన తర్వాత బామ్మర్దులను అడిగాను, ఎవరు హెల్ప్ చేశారు. నాకు చేశారా? 11 మంది. ఎందుకు చేయరు? ఏమో బ్రహ్మాండంగా చేశారు. మీ బావమర్దులు మంచి వాళ్ళు అయితే. బంగారం ఎందుకు చేయరు? ఓకే ఓకే. అంటే ఆస్తిలో వాటా ఇవ్వలేదు కానీ అప్పుడు ఇచ్చారు ల్యాండ్ కొన్నప్పుడు. బేసిక్ గా ఏంటి అంటే రిలేటివ్స్ అనేసరికి కొంచెం డబ్బుల దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ అనేది రిలేటివ్స్ దగ్గర ఎప్పుడు బయట పెట్టకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా పేరెంట్సే చెప్తారు ఈ విషయం నాకు. ఒక మాట చెప్పనమ్మా, డబ్బు మీద ప్రేమ ఉండాలి కానీ ఒక చిన్న అనుభవం చెప్తాను, నా లైఫ్ ఎక్స్పీరియన్స్. చెప్పండి సార్. నాకు అంజయ్య అనే ఫ్రెండ్ ఉన్నాడు, పోలిశెట్టి అంజయ్య అని. అతను చెప్పిన ఒక మాట నా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. మా అమ్మ చనిపోయిన తర్వాత బొంబాయిలో మాకు ఇల్లు ఉండింది నేల మీద, అమ్మది బస్తీలో. ఒక 20 ఏళ్ళు అయింది. అప్పట్లో అది 15 లక్షలు. మా అన్నయ్య, మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అక్క ఎవ్వరు లేరు, అందరు చనిపోయారు. నేను ఒక్కడిని వారసుని ఆమెకి. మా అన్నయ్యకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ నాకు వచ్చింది. నేను ఆ డబ్బులు తీసుకోలేదు. తీసుకెళ్ళి 60% మా అన్నయ్య కొడుక్కి, 40% మా అన్నయ్య కూతురికి ఇచ్చేశారు. మా ఆవిడ అంటుంది, నీ కూతురు ఉంది కదా, కనీసం 1 లక్ష రూపాయలైనా ఉంచుకోవచ్చు కదా, తీసుకెళ్ళి ఆ 15 లక్షలు వాళ్ళకి ఇచ్చేసేవారి. టుడే ఆ ప్రాపర్టీ 2 కోట్లు. అయితే బొంబాయిలో మనం ఆ ప్రాపర్టీ అక్కడ ఉండకపోతే కబ్జా చేసేస్తారు. ఇవన్నీ మన వల్ల కాదు. మొత్తానికి 15 లక్షలకు అమ్మేసి డబ్బులు మొత్తం వాళ్ళిద్దరికి పంచేశాను. నేను ఒకటే ఆలోచించాను, నా దగ్గర 100-150 లక్షలు ఉన్నాయి. ఐ హ్యావ్ ప్రాపర్టీ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పుణ్యమా అని మాకు స్థలం వచ్చింది. దానివల్ల మేము ఇల్లు కట్టుకోగలిగాము, ఫ్లాట్లు వచ్చాయి మాకు. మా దగ్గర ఇప్పుడు 100-150 లక్షలు ఉన్నాయి. ఆ 15 లక్షలు వస్తే నా బీరువాలో ఒక స్టాంప్డ్ పేపర్ వస్తుంది.
15 లక్షల రూపాయలకి నేను ఇంకొక స్థలం ఏదో కొంటాను. ఒక స్టాంప్ కాగితం నా బీరువాలోకి వస్తుంది. అంతకు మించిన ఆనందం ఏం రాదుగా. ఇది నాకు అంజయ్ చెప్పిన మాట ఆ రోజుల్లో. ఇదే 15 లక్షలు వాళ్ళకి ఇస్తే వాడికి ఇచ్చిన 9 లక్షలు 8 లక్షలు గుర్తులేదు, 60-40 చేశారు. వాడు ఇల్లు కట్టుకున్నాడు. మా అన్నయ్యకి ఒక చిన్న స్థలం ఉంటే వాడు ఇల్లు కట్టుకున్నాడు. హీఈస్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. వాడికి 6-7 లక్షలు బిగ్. నాకేం లేదు. నాకు 10-15 లక్షలు నాకేం ఫరక్ పడుతుంది? ఏం ఫరక్ పడదు. నేను తీసుకుంటే అధర్మం అవుతుంది, తీసుకోకపోతే సుధర్మం అవుతుంది. బీరువాలో ఒక స్టాంప్డ్ పేపర్ కావాలా, మంచి మనిషి అనే తృప్తి కావాలా నువ్వు బతికినంత కాలం అన్నది ఆలోచించుకుని నేను మొత్తం ఇచ్చేసా. ఈ రోజుకి మా ఆవిడ ఏడుస్తుంది, 1,00,000 రూపాయలు కూడా ఉంచలేదే కూతురికి అంటారు. మొత్తం ఇచ్చేసాను. కాబట్టి మమకారం ఉండాలి కానీ డబ్బుల మీద మరీ పిచ్చి ఉండకూడదు. జడ్జిమెంట్ ఉండాలి మనిషి అన్న తర్వాత. అది జీవితంలో చూసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఉండాలి మనిషికి. డబ్బు పరమావధి కాదు, కొంతవరకే. డబ్బు లగ్జరీ ఇస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది. ఈరోజు ఏసీలో బతకగలుగుతున్నాం. చిన్నప్పుడు ఏసీ లేదు, డబ్బు ఉంది కాబట్టి ఏసీలో బతుకుతున్నాం. మా ఇంట్లో టీవీ కూడా లేదు. మేము బరంపూర్లో ఉండే రోజు వీ నెవర్ హ్యాడ్ ఎ టీవీ. సైకిల్ మీద తిరిగేవాడిని. ఐ హ్యాడ్ ఎ సైకిల్. నాకు పెళ్ళైన తర్వాత మా మామయ్య నీకు కలర్ టీవీ కొనిస్తాను అల్లుడు అన్నాడు. వద్దని చెప్పా. ఎందుకు సార్? నాకు స్కూటర్ కొని మావా, నాకు స్కూటర్ లేదు మావా అన్నాడు. అదేంటి అల్లుడు అన్నాడు. కలర్ టీవీ మామయ్య కూడా చూస్తుందంటే నేను తర్వాత సంపాదించి కొంటారే మావా, నాకు స్కూటర్ కొని నాకు చాలా అవసరం, బస్సుల్లో తిరగలేకపోతున్నాను అంటే. వాడు బాగా డబ్బు గలవాడు, సూపర్ రిచ్ వాళ్ళు, సూపర్ 100 కోట్లు. అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోవాలా, నేను చదువుకునేవాడిని. మా ఆవిడ నాన్న ఫ్రెండ్స్ మామయ్య గారు సో నాకు ఇచ్చారు. నేను స్కూటర్ అడిగి తీసుకున్నాను. అట్లా డబ్బుతో కంఫర్ట్స్ వస్తాయి, హ్యాపీనెస్ రాదు. కంఫర్ట్స్ వేరు, హ్యాపీనెస్ వేరు, కంపల్సరీగా వేరు. అవునా? కానీ నా చిన్నప్పుడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కొమ్మాపల్లి నుంచి సిటీ హై స్కూల్కి. ఇట్ వాజ్ అరౌండ్ 4-5 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటాను. నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నాన్నని సైకిల్ కొను అని అడిగేవాడిని. ఎవరైనా ఇంటికి సైకిల్ తెస్తే సైకిల్ని చాలా ఆప్యాయంగా ప్రేమగా అసలు నేను కొంచెం కాసేపు సైకిల్ నడుపుతాను అడిగి తీసుకునేవాడిని. తర్వాత ఎప్పుడో కొంతకాలానికి నాకు 7వ తరగతిలో అనుకుంటా నాన్నగారు 250 రూపాయలు పెట్టి హీరో సైకిల్ కొన్నారు. ఆ రోజు నేను పొందిన ఆనందం, ఈరోజు నేను 3 కార్లు మార్చాను. నాకు అంత ఆనందం లేదు. ఇల్లు కొన్నాను. మీ ఫస్ట్ గిఫ్ట్ ఏమో అది. అసలు ఆ సైకిల్ తీసుకుని దాన్ని రోజు ఇంత కవ్వను వేసి తుడిచి రంగు పోయేదాకా తుడిచేవాడిని. ప్రేమ సైకిల్ మీద. అసలు ఆ సైకిల్ మీద మంకీ పెడలింగ్ అంటారు చూడండి. ఇక్కడ ఏదో అంటారు సిజర్స్ కైంచి అంటారు కొన్ని చోట్ల. ఇటు అటు కాలు పెట్టి తొక్కడం, ముందు తర్వాత సీటు మీదకి ఎగిరి ఇవన్నీ చేసాం ఆ సైకిల్ మీద. 40-45 కిలోమీటర్లు బిగిన తొక్కాను నేను సైకిల్ కొన్నప్పుడు. ఇప్పుడైతే చక్కగా క్యూట్ గా బుజ్జిగా బాగున్నారు టెడ్డీ బేర్లా. అప్పుడు ఎలా ఉండేవారు? స్లిమ్ 60 కిలోలు నేను చాలా కాలం పాటు. 60 పర్మనెంట్ గా ఉండింది నాకు. పెళ్ళైన 3-4 ఏళ్ల తర్వాత లావెక్కిపోయాను. మామగారు ఇచ్చిన స్కూటర్ వాడి చేతకి. బట్ అప్పటి నుంచి ఇప్పటికి వెయిట్ అనేది మీరు అలానే ఒకసారి పెరిగింది 115, 120కి. 120, 125, 130 ఈ మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. బిట్వీన్ 120 and 130 ఇట్ ఆసిలేట్స్. కొన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, కొన్ని ఇయర్స్ నుంచి మీరు అలాగే ఉన్నారు. అయితే నేను అసలు మాట్లాడిన టాపిక్ నుంచి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాము. మా టీవీలో మీరు ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారో దాటి వచ్చేసారు. బట్ అక్కడ నాకు డౌట్ కంప్లీట్ అవ్వలేదు. సో ఆ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, జనరల్ గా ఏంటంటే మీరు అన్న దాని ప్రకారం అది కొన్ని ఇయర్స్ 2003 అంటే అప్పటికి ఆల్మోస్ట్ ఇంత డెవలప్మెంట్ లేదు, పీపుల్ ఇంత ఓపెన్ గా కూడా లేరు. డెవలప్మెంట్ ఐ మీన్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అడల్టరీ కంటెంట్ అనేది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళు కూడా ఎప్పుడైతే మనిషి చేతికి వచ్చిందో సర్వనాశనం మొదలైందమ్మా. అగ్రీడ్ సార్. 3 గంటలు ఫోన్ చూడడం ఏంటమ్మా, నేను నాకు పిచ్చి లేస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. 3 గంటలు మీరు చూస్తున్నారు. మా వినోదే చెప్తాడు, ఏందన్నయ్య నువ్వు ఎప్పుడు చూడు ఫోన్ లో ఉంటావని. అవునా? ఓకే. నెత్తి నోరు బాదుకుంటుంటాడు.
కంపేర్ టు యూ వినోద్ గారు చాలా యంగ్ కదా, ఆయన ఎక్కువ ఫోన్ లో ఉండాలి లెక్క ప్రకారం. నేను తెగ చూస్తున్నాను ఈ మధ్య ఫోను, నాకే అర్థం కావట్లేదు. ఆ యూట్యూబ్ ఆన్ చేస్తే సినిమాకి సంబంధించి ఎవరో ఏ డైరెక్టర్ ఏదో మాట్లాడుతుంటాడు. ఇంకా అలా నేను ఫలానా సినిమా చేసినప్పుడు ఫలానా గోదావరి జిల్లాలో ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ ఏదో తిన్నాను, అక్కడ ఎవరో యాక్టర్ వచ్చాడు, ట్రైన్లో వెళ్ళాము, రిసీవ్ చేసుకున్నాము, కారులో ఫలానా వాడు వెళ్ళాడు, ఇట్లా మొదలవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మొదలయ్యి హాలీవుడ్ దాకా తిరుగుతుంది ఆ ప్రయాణం. సరే, సో అయితే మొత్తానికి అక్కడ ఉన్నప్పుడు జనరల్ గా మీ ఇంట్లో నుంచి కానివ్వండి, మీ రిలేటివ్స్ నుంచి కానివ్వండి, ఎలాంటి కండిషన్స్ రాలేదా, ఎందుకు చేస్తున్నారు అలాంటి ప్రోగ్రామ్స్ మీరు అని చెప్పేసి? ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. మా ఫ్రెండ్ ఇంటికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్, రెగ్యులర్ గా వెళ్తా. వాళ్ళు ఆవిడ నాతో అన్నయ్య అన్నయ్య అనుకుంటూ బాగా మాట్లాడుతుంది. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ రాలా, నాతో మాట్లాడలా. ఈ అన్నయ్య అంటే భయం పట్టుకుంది తనకి పాపం. నేనేం మారలేదు తల్లి, నేను అదే మనిషిని అనుకున్నా మనసులో. కొంచెం సొసైటీలో ఇదైంది టాబు. ఒక పిసర్ కొద్ది కాలం ప్రజలు ఏంద్రా వీడు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని. నాకు వ్యక్తిగతంగా నేను నవరసాల్లో అదొకటి అనే ఫీలింగ్లో నేనున్నాను. నాకు పెద్ద ఏమో మరి నాకు అర్థం, నేను అడ్వాన్స్డ్ అనాలో లేదా చెడిపోయాను అనాలో తెలియదు. అలా ఏం కాదు, మీకు ఇచ్చిన వర్క్ ని ప్రొఫెషనల్ గా మీరు చేశారు అంతే. నేను ఎక్కువ ఆలోచించలేదు. నన్ను అడవి శ్రీనివాస్ గారు ఆఫర్ చేశారు, ఫలానా వర్క్ అండి, అడల్ట్ జోక్స్ చెప్పాలి మీరు అన్నారు. నేను నిజ జీవితంలో కూడా అడల్ట్ జోక్స్ చాలా హాయిగా చెప్తా. అవునా? వందల జోక్స్ చెప్తా. అంటే నాకు కస్తూరి శ్రీనివాస్ అనే ఫ్రెండ్ సోర్స్, అతను ఇచ్చేవాడు. మొత్తం ప్రోగ్రామ్ లో చెప్పిన జోక్స్ లో 99% ఆయన ఇచ్చినవే. జోక్స్ అన్ని ఆయన ఇచ్చేవాడు. అట్లా సేకరించి చెప్పేసేవాడు. ఏముంది, పార్టీలలో ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఏ జోకులు అయితే చెప్తారో అవి నేను కొంచెం బహిరంగంగా కెమెరా ముందు కొంచెం చక్కెర పూత పూసి చెప్పేవాడిని. అఫ్ కోర్స్ అవి చూసినప్పుడు అందరూ కూడా ఆ జోక్స్ ని ఎంజాయ్ చేస్తారు, మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే బయట అందరిలో కలిసి ఉన్నప్పుడు ఆ జోక్స్ వాళ్ళకి దట్టిగా వినబడతాయి అంతే. అందరూ మా బ్రాహ్మలే, బుట్టలో చేపలు మాయం. ఇంతకీ మీ బ్రాహ్మణులు అంటే గుర్తొచ్చింది, మీరు మంచి ఫుడ్ అని తెలిసింది. అవునమ్మా. దట్టు మీరు నాన్ వెజ్ కూడా గట్టిగా తింటారని తెలిసింది. లేదు, ఇప్పుడు తినట్లేదు. ఒకప్పుడు తిన్నారా? బాగా అన్ని రకాలు. మాకు సీ ఫుడ్ ఇష్టం. మా ఊర్లో సీ ఫుడ్ బాగా అవైలబుల్ కాబట్టి. బరంపురం, ఒరిస్సా. విజయనగరం పుట్టాను, పెరిగింది బరంపురమే. బరంపురంలో సీ ఫుడ్ విస్తారంగా దొరుకుతుంది. ఇప్పటికీ బరంపురం వెళ్తే బలంగా తింటాను నాన్ వెజ్. సీ ఫుడ్ బేసిక్ గా ఫిష్, మంచి క్వాలిటీ ఫిష్ దొరుకుతుంది మా ఊర్లో. మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి పీతలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి. బాగా తింటాం అక్కడికి వెళ్తే. ఇప్పుడు తినట్లేదు, బాగా తగ్గిపోయింది. సరే, మీరు ఓకే, పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో? పిల్లలు తింటున్నారమ్మా. మా ఆవిడైతే ప్యూర్ వెజిటేరియన్ 100%. పిల్లలు ఇద్దరు తింటారా? మా అమ్మాయి బలంగా తింటది. అవునా? నా కాపీ కదా. ఓకే ఓకే. నేను ఇప్పుడు వయసు రీత్యా ఇంకా చాలు అనే స్థితికి వచ్చేసాను. లిక్కర్ కూడా అంతే, లిక్కర్ బాగా తాగేవాడిని. అసలు ఎంత ఇష్టంగా తాగేవాడిని అంటే ఎవ్రీడే ఈ గ్లాసులో మందు పోసి సోడా పోసి, గ్లాసులో మందు పోసి నీళ్లు పోసి సోడా పోస్తే బుస్సుమని పొంగితే బయటికి మందు వచ్చేస్తుంది చూడండి, నాలుగుతో లాగేసేవాడిని. దాన్ని బయటికి పోనిచ్చేవాడిని కాదు, అంత ఇష్టంగా తాగేవాడిని. నాలుగుతో గ్లాస్ నాకేసేవాడిని. 1 డ్రాప్ కూడా కాకూడదు, నెలపాలు కారదు అని. అంటే అంత పిచ్చిగా తాగేవాడిని నేను. బాటిల్లో మందంతా అయిపోయిన తర్వాత గోల్డెన్ డ్రాప్స్ అని అది అసలు వదిలేండి. అది అసలు బాటిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఇట్లా తిప్పి ఒక 30 గంట పెడతాను నేను. ఒక్క చుక్క కూడా వదలకుండా అలా 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 వేస్తా. అంత పిచ్చిగా తాగేవాడిని మందు. మీకు డ్రింక్ అంటే ఇంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ మామూలుగా కాదు తల్లి. చూడ్డానికి చిన్న పిల్లలా ఉంటారు కానీ మీలో చాలా అలవాట్లు ఉన్నాయి. ఎన్ని బాటిల్స్ తాగి ఉంటానంటే నా జీవితంలో, వామ్మో. ఇప్పుడు లేదు, 95% తగ్గిపోయింది. 95%? ఓకే. అంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి, షుగర్ కి మంచి డాక్టర్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. కుకటిపల్లిలో ఉంటారు, చాణక్య గారని, వాళ్ళని ఏదో అంటారు, ఎండోక్రైనాలజిస్ట్. ఆయన మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, అద్భుతమైన డాక్టర్, ఎక్స్ట్రాడినరీ. నేను ఫిట్ గా ఇన్నేళ్లుగా ఉన్నానంటే కారణం ఆయనే. షుగర్ ఎందుకు లేదు, బంగారంగా ఉంది, చాలా కాలంగా ఉంది, డికేట్స్. వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, దాస్ గారు మీరు పెద్ద సినిమా యాక్టర్ నాకు తెలుసు, కానీ ఒక మాట, మీరు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక మాట ఇవ్వండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, లేదా మీ ఫీజు మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఆయన. మందు మానేస్తాను అని మీ మనసుకు గట్టిగా చెప్పండి, సంకల్పం నాకు చెప్పండి అన్నారు.
నాకు మాట ఇవ్వండి అన్నాడు ఆయన. అంటే నేను రిక్వెస్ట్ చేశాను, సార్ వెంటనే అయితే మానేయలేను సార్, నాకు ఒక 3 నెలలో 6 నెలలో పడుతుందంటే, టేక్ యువర్ ఓన్ స్వీట్ టైం, బట్ మానేస్తాను అన్నది మీ మెదడుకి, మీ మైండ్కి, మీ మనసుకి, మీ మస్తిష్కానికి మీరు ట్యూన్ చేయండి, మీరు ఆటోమేటిక్గా దారులు వెతుక్కుని మానేస్తారు అన్నాడు ఆయన. కరెక్ట్గా అదే జరిగింది. 4వ నెలలో నేను 80% తగ్గించేసా, ఇప్పుడు 95% తగ్గించేసా. సో మొత్తానికి స్టాప్ చేయలేదు. ఒక 5% ఉంటుందమ్మా, సోషల్ డ్రింకింగ్ చేయకపోతే కనెక్షన్స్ కట్ అయిపోతాయి. సామాజిక అలవాటు లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఉండాలి, మినిమం తాగాలమ్మా, తప్పులేదు, నథింగ్ రాంగ్ ఇన్ బూజింగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ కి ఇప్పటికీ డ్రింక్ అలవాటు లేకుండానే ఉంది అని చెప్పి ఉన్నారు. ఒక పిసర్ తాగినంత మాత్రం పెద్ద ఏమి అయిపోదమ్మా. తాగనోళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ లో ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఏం లేదు సార్. డోంట్ బి ఇన్ ద రాంగ్ కన్సెప్షన్ దట్ యు ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్ అండ్ వి ఆర్ సిన్నర్స్. నో ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దట్ సార్, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ అంతే. తాగనోళ్ళు పెద్ద గొప్పవాళ్ళు, మేము తాగుతాం కాబట్టి మేము దుర్మార్గులం, మేము చెడ్డవాళ్ళం, అట్లా ఉండొద్దమ్మా. తాగడం చెడ్డ అలవాటు, ఏది కూడా పరిమితి మించి చేయొద్దు, ఎక్స్ట్రీమ్ గా దేనికి వెళ్ళకూడదు. బట్ నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంటుంది, అంత పిచ్చిగా తాగినవాడిని ఒక డాక్టర్ గారికి ఇచ్చిన మాట కోసం ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. డాక్టర్ గారికి అయితే మాట ఇచ్చి 4 నెలల్లో బాగానే కంట్రోల్ అయ్యారు, కానీ ఇదే మాట మేడం కి పెళ్ళైన తర్వాత 40 సంవత్సరాల్లో పెళ్ళైనప్పుడు నాకు సిగరెట్లు అలవాటు ఉండేది. ఓకే, ఒక 2 years అంత సిగరెట్లు తాగాను. పెళ్ళైన కొత్తలో ఐ యూస్ టు స్మోక్. మా ఆవిడ అన్నది, నేను కావాలా సిగరెట్లు కావాలో తేల్చుకోవాలి, సిగరెట్లే కావాలి అన్నది. దారుణం సార్ ఇది. ఆవిడ బిత్తరపోయి ఇలా చూసింది, ఈడవడరా బాబు, ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నా అనుకున్నట్టుంది మనసులో. తప్పలేదు కదా. నేను స్ట్రైట్ గా ఒకటే మాట, స్ట్రైట్ సిగరెట్లే అన్నాను. ఆవిడకి అర్థమైంది, ఈ చెత్త కదా, ఈడు వేస్ట్ ఫెలో అని వదిలేసింది. మొండి వాళ్ళని ఏం చేస్తాం తల్లి, అంతేలే సార్, కాంట్ డూ ఎనీథింగ్ తల్లి. ఆ మొండితనం అప్పటికి ఇప్పటికి కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు ఉంటది. అంటే ఫ్లెక్సిబుల్, నన్ను ట్యూన్ చేయగలగాలి, నాడి పట్టుకుని ఏ టైంకి ఈడు లొంగుతాడు అన్నది తెలుసుకోవాలి. అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. నైస్, వెరీ నైస్. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఫిల్మ్ అకాడమీలో బిజీగా ఉన్నారు మీరు. సో యాక్టింగ్ నేర్పిస్తున్నారు అనే కంటే కూడా బాగా తోముతున్నారు అనుకోవచ్చా? నేను చాలా కఠినంగా ఉంటానమ్మా భాష విషయంలో. నేను ముఖ్యంగా ఆర్టిస్ట్కి ఎప్పుడు ఒకటే మాట చెప్తా, భాష. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత నీ పేరేంట్రా అని అడుగుతాను. కుర్రోడు చిన్నపిల్లలు ఉంటారు, 18 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తారు కదా, వాళ్ళని అడుగుతాను, నీ పేరేంట్రా అంటాను. అని నా పేరు ఫలానా ఆయుష్మాన్ అంటాడు. నా పేరు ఆయుష్మాన్ సార్ అంటాడు. ఒరే అసలు నువ్వు ఇక్కడ ఎదురుగా ఉన్న నాకే వినపడడం లేదు, నువ్వు రేపు ప్రేక్షకుడికి ఏం వినిపిస్తావరా అంటాను నేను. మాట స్పష్టంగా ఉండాలి, ఉచ్చారణ దోషాలు ఉండకూడదు, భాషా దోషాలు 0 ఉండాలి, నాలిక పల్చగా ఉండాలి, నాలిక తిరగాలి. నాలుక పల్చగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ తీసుకుని చదవాలి. ఈనాడు హెడ్లైన్ దగ్గర నుంచి మొదటి పేజీ కంప్లీట్గా హైదరాబాద్ ఈరోజు జూబ్లీ హిల్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ల్యాంప్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సదరు సినిమా పంపిణీదారుడు X, సదరు సినిమా ప్రొడ్యూసర్ Y పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ వినోద్ నువ్వుల పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించారు. ఫలానా స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మొత్తం ఈ కార్యక్రమం సాయి తల్లాడ నేతృత్వంలో జరిగింది. ఇది మనం బయటికి చదివామనుకోండి, ఒక్క అక్షర దోషం ఉందా? లేదు, స్పష్టంగా పలికాను కదా. ఇది కోర్స్ అన్న పిల్లల దగ్గర కోర్సు ఆశిస్తా. వచ్చిన ప్రతి తర్వాత డైలాగ్ డెలివరీలో ఎక్కడ ఏ పదాన్ని నొక్కి పెట్టాలి, ఏ పదాన్ని లేపాలి, ఎంత లేపాలి తెలుసుకోవాలి. నేను అది ఎప్పుడు చెప్తా పిల్లలకి. డైలాగ్ ఇప్పుడు చెప్తే ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. మనం తెర మీద ఒక మాట చెప్పామంటే మనం హావభావాలు కావచ్చు, ఉచ్చారణ కావచ్చు, ఏ ఆంగికాభినయమో వాచకాభినయమో ఏ ఉంటాయి, క్లారిటీ రావాలి ప్రేక్షకుడికి. ఈడు ఫలానా కిషోర్ దాస్ యాంకరింగ్ చేశాడంటే అచ్చాల గారే అనిపించాలి. ఆ స్థాయి వచ్చేదాకా నేను వదిలిపెట్టను. పిల్లలకి అదే చెప్తా, ప్రేమించండి మీ వర్క్ని, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు బిగినింగ్లో యాక్టింగ్ రాదు,
మీకా అసలు యాంకరింగ్ రాదు. అంజద్ నాటకాలు బాబు వేసేవారు అని విన్నాను. అమ్మా నాటకాలు ఏదో వేసేవారు అని 3 విన్నాను. నాటకాలు వేశాను అంతే. అంతేనా? మెట్రికులేషన్ లో మా స్కూల్లో వేశాను. ఉమ్, మా డికే మేషారు, సహదేవరావు మేషారు దర్శకులు. ఉమ్, తర్వాత మా ఊర్లో సర్వేశ్వరరావు గారు అని ఆయన దగ్గర ఒక నాటకం వేశాను. కాలేజీలో ఒక నాటకం వేశాను. ఉమ్, అంతే 3-4 నాటకాలు వేశాను. ఉమ్, అంతకుమించి అనుభవం లేదు. బాగా అంజద్ బాబు పాపం ఎవరు కూడా వారి షూటింగ్ లో చాలా ఇబ్బంది పడేవాడు నాతో. ఏంటండి బాబు అనేవాడు. ఉమ్, నేను ఫీల్డ్ లో అలాగ కొట్టుకుని నేర్చుకున్నాను. నాకు తెలియదు అసలు ఇన్స్టిట్యూట్లు ఉంటాయి వెళ్ళి నేర్చుకోవచ్చని. ఉమ్. అప్పుడు ఉండేవా సార్? నాకు తెలియదు అసలు. నేను ఎప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలని ఎలా? ఆలోచన రాలా. ఇలాగే కొట్టుకుని నేర్చుకుని అంజద్ దగ్గర తిట్లు తిని నేర్చుకున్నా. తిట్లు తినడం వల్ల కూడా యాక్టింగ్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. అయితే పట్టుకునేవాడిని. ఉమ్. ఆయన ఏం చెప్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా మనసులో రిజిస్టర్ చేసుకుంటా. క్విక్ లెర్నరా బాగా? ఆ? క్విక్ అంటే చాలా క్విక్కెస్ట్ లెర్నర్. ఉమ్, పట్టేస్తా. అందులో నాకు ఆ ప్రోగ్రామ్ ఎక్కువగా వ్యంగ్యం, సెటైర్. సెటరికల్ గా. ఆ సెటైర్ నాకు నిజ జీవితంలో కూడా కొంచెం ఎక్కువే. అయితే సార్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారు అంటే ఏదైనా కానీ మిమ్మల్ని ఒక రకంగా ఇప్పుడు 2 రకాలమ్మా. మీరు ఒక కాలేజీకి వెళ్ళి వంట నేర్చుకుంటారు, 1. అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటారు, 2. ఏది ఈజీ? అమ్మమ్మ దగ్గర ఈజీ. అయితే ఈ కాలేజీలో చదివిన వాడికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది. ఆవాలు ఫలానా వెస్ట్ బెంగాల్లో పంట ఎక్కువ, ఫలానా ఒరిస్సాలో ఆవాలు ఎక్కువ తింటారు, ఫలానా వెస్ట్ బెంగాల్లో ఆవ నూనె వినియోగం ఎక్కువ. ఈ తెలివితేటలన్నీ వీడుకుంటాయి ఎవరు? కాలేజీలో చదువుకున్న వాడికి. వంట చేసే ఒక అక్కకి ఒక చెల్లికి అమ్మమ్మ ఇవేమి చెప్పదు, ఆవ నూనె ఎలా వాడాలో చెప్తారు. అది తేడా. సార్ ఇప్పుడు మీరు ఆ టైంలో చాలా ఎర్లీగా నేర్చుకున్నారు అంటే తిట్లు తిన్నాం ఇంకోటో. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న అంటే నాకు వయసు ఉంది, 40 ఏళ్ళ వయసు ఉంది, చదువు ఉంది. ఆ కార్యక్రమం అంతా రాజకీయాలు. మనం ఆల్రెడీ చదువుకున్న న్యూస్ పేపర్లో 20 ఏళ్ళు పనిచేసాం కాబట్టి 20-25 ఏళ్ళు పాత్రికేయ అనుభవం ఉండడం వల్ల క్విక్ గా పట్టుకోగలిగాను. అయితే ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కూడా ఏంటంటే చాలా పెరగడం కూడా ప్యాంపరింగ్ గా పెరుగుతున్నారు. ఎందుకంటే మీరు అలా పెరగలేదు, కష్టం. మా నాన్న చదువుకుంటేవాడు. సో ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని కొట్టడానికి ఏ పేరెంట్స్ ఇష్టపడట్లేదు, చాలా గారాబంగా పెంచుతున్నారు. నేను అసలు మా అబ్బాయిని ఎప్పుడు ముట్టుకోలేదు ఇంతవరకు. అవునా? అయితే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక మాట అంటే తీసుకునేలా లేరు. ఏదైనా తీసుకోవాలంటే మొబైల్లో యాప్స్ గురించి మాట్లాడాలంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి యాక్టింగ్ స్కూల్స్ లో యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే అంతే ఫాస్ట్ గా నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారా? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. అవును, నేర్చుకుంటారు. ఉన్నారు. మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, చాలా ఫాస్ట్ గా నేర్చుకుని ఫాస్ట్ గా చేస్తున్నారు. అంటే డల్లర్స్ కూడా ఉంటున్నారు. ఇంతమందికి స్టడీస్ నేర్పిస్తా, ఇంతమందిని యాక్టింగ్ లో నైపుణ్యత అనేది తెప్పించి నేను పాఠాలు చెప్పేది తక్కువ, మీరు చెప్పేది తక్కువ. మా వినోద్ ఎక్కువ చెప్తాడు పాఠాలు. వినోద్ గారికి అంత టైం ఉందా? ఉంటది. ఆయన మెయిన్ టీచింగ్ మీద ఉంటాడు ఎక్కువ. అంటే అడ్మిన్ చూస్తాడు, టీచింగ్ ఎక్కువ అతనికి ఇంట్రెస్ట్. నేను తక్కువ. నేను అప్పుడప్పుడు వారానికి ఒక క్లాస్ తీసుకుంటే ఎక్కువ. బాగుంది సార్. కానీ నేను జనరల్లీ ఆన్ ది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తాను. ఆన్ ది ఫీల్డ్ కష్ట నష్టాలు ఏముంటాయో చెప్తా. మిగతా పార్ట్ వాళ్ళు చూస్తారు. ఉషశ్రీ గారు, బబ్లు, వినోద్ ఎక్కువ చెప్తాడు. చాలా ఇవి నా రకరకాలు ఉంటాయమ్మా. నాకు వాటి గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. నాదంతా ఆన్ ది ఫీల్డ్ ఏముంటుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చెయ్యాలి, ఆ ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్పీరియన్సెస్, నేను చూసినవన్నీ చెప్తూ ఉంటాను అనమాట. కష్ట నష్టాల గురించి ఆల్రెడీ మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి ఆ టాపిక్ గురించి ఒక చిన్న విషయం అడుగుతాను. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా. సో ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు. ఇది ఒక మహాసముద్రం అంటే మీరు నమ్ముతారు కదా. ఇందులో ఏది కూడా అంత ఈజీగా దొరకదు, ఏది అంత ఈజీగా జరగదు. సో ఇలాంటి ఇండస్ట్రీలో ఇంతకాలం బట్టి మీరు నిలబడ్డారు అంటే ఎన్నో ఎదుర్కొని అయితే ఉండాలి కదా. సో అలాంటి వాటిలో మీకు ఒక మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్తారా? నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా. ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్తే బాగా కారం ఉన్న అన్నం పెట్టాడు. బాగా కారం ఉంటే మజ్జిగ అడిగితే మజ్జిగ ఇవ్వాల. పెరుగు వేసాను కదా అన్నాడు. 2 చెంచాలు పెరుగు వేసాడు ప్రొడక్షన్ అబ్బాయి. కొంచెం మజ్జిగ అంటే ఇవ్వండి అన్నాడు. లేకపోయా అన్నాడు. లేదా అన్నాడు. నేను తర్వాత బతిమాలుకున్నా, బాబు కడుపు మండుతోంది, కారం ఎక్కువ వేసారు మీరు ఫలానా సాంబార్లోను కూరలోను, కాస్త మజ్జిగ బాబు అంటే వాడు ఇచ్చాడు మజ్జిగ. కాసేపటి తర్వాత ఇచ్చాడు అనమాట. నిజంగా అది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటది గుర్తొచ్చినప్పుడు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో తర్వాత తిట్లు తిన్నదైతే
ఇంకా అమ్జద్ తండ్రి నాకు ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఇన్ మై ప్రొఫెషన్. నాకు ప్రొఫెషనల్ గా ఫాదర్ కింద లెక్క ఆయన, ఎందుకంటే నన్ను తోమింది ఆయనే. పెయిన్ఫుల్ గా ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్ అని చెప్పి మీరే చెప్పారు. మీ లైఫ్ లో కూడా కొన్ని పెయిన్ఫుల్ థింగ్స్ జరిగాయి. వద్దులమ్మా ఇప్పుడు మా వద్దులే, చాలా ఉంటాయి. ఆనందాలు మాట్లాడుకుందాం. ఆనందాలే మాట్లాడుకుందామా? ఓకే, సో ఆనందాలు మాట్లాడుకుందాము అంటే డెఫినెట్ గా నేను ఒకటి గమనించానమ్మా, సినిమా షూటింగ్ లో వచ్చేంత ప్లెజర్ అసలు ఎక్కడా రాదమ్మా. ఒక యాక్టర్ గా చెప్తున్నా, ఒక టీవీ షోలో యాంకరింగ్ చేస్తుంటే వచ్చే ప్లెజర్ ఎక్కడా రాదమ్మా. మీరు ఏమైనా చేయండి, ఏ బ్యాంక్ ఉద్యోగం చేయండి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, ఇంత సాటిస్ఫాక్షన్ వేర్ ప్లెజర్ ఈజ్ ప్రొఫెషన్, వేర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్ జాబ్. ఎంతమందికి ఉంటుందమ్మా? బయటికి వెళ్ళగానే నలుగురు గుర్తుపట్టి సార్ అదే ఉందమ్మా, అది కొత్తలో ఆనందం ఉంటుంది. కానీ బట్ ఒకసారి ఒక డైలాగ్, ఒక మంచి ముఖ కవళిక, ఒక మంచి డైలాగ్ డెలివరీ చెప్పాము, లొకేషన్ లోనే చప్పట్లు కొట్టారు. మా యూనిటే చప్పట్లు కొడతారు అప్పుడప్పుడు, ఒకసారైనా చప్పట్లు పడతాయి యూనిట్ లో. మనం చేసే ఉంటాయి ఒక గంట సేపు, ఒక 4-5 గంటలు పని చేస్తే ఒక్కసారైనా మన యూనిట్ వాళ్ళు చప్పట్లు కొట్టారంటే ఆ రోజు హాయిగా నిద్రపోతాం. ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్. సూపర్. ఇలాగ చాలా మందికి చాలా ప్రొఫెషన్స్ లో ఆనందం ఉండదు. నేను చాలా మంది నా క్లాస్మేట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏముందిరా 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, ఇదే మా బతుకురా, జీతం వచ్చినప్పుడు గొప్ప ఆనందంగా ఉంటుందిరా, ఒక్కరోజు మాత్రం అని చెప్తుంటారు. మాకు ప్రతిరోజు ఆనందమే, మాకు ప్రతిరోజు సంతోషమే. మీ ఇష్టం ఎవ్రీ డే హ్యాపీ డే, పెయిడ్ హాలిడే అంటారు చూడండి. ఇష్టమైన ప్రొఫెషన్ లో ఉంటే ఇష్టమైన ప్రొఫెషన్ టాకి కింద ఒక 4-5 పెట్టండి, టా 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 టా, అంత ఇష్టమైన ప్రొఫెషన్ అనమాట యాక్టింగ్. మజా ఆతాయి. ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ చేస్తుంటారు సార్? 85. అదే 80+ మూవీస్ అయ్యాయి. 80+ మూవీస్. యాంకరింగ్ 3000 పైచీలకు ఎపిసోడ్లు. ఓ అసలు ఈటీవీ 2 ఆహా 7 సంవత్సరాలు చేసా, వీక్లీ వచ్చింది. TV9 ఎవరు గోల వారిది 9 నుంచి 14. ఫస్ట్ 2 నెలలు ఎవ్రీడే చేసాం. అవి ఒక 60 ఎపిసోడ్లు ప్లస్ 5 సంవత్సరాలు. బాబాయ్ హోటల్ ఎంతకాలం నుంచి? బాబాయ్ హోటల్ 2 ఏళ్లుగా. తర్వాత సరసం పెదలకు మాత్రమే 2 ఏళ్ళు వీక్లీ. తర్వాత దాష్ న్యూస్ అని TV5 లో ఒక సంవత్సరం అనుకుంటా, సంవత్సరం, ఇట్లా ఇవన్నీ కలిపితే 3000. సార్ ఇన్ని చేశారు కదా, జనరల్ గా ప్రతి మనిషికి కూడా కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. లైక్ అంటే అబ్బా ఇన్ని చేశాను కానీ నాకు ఇష్టమైన ఒక ఫేవరెట్ అనేది ఒకటి మిగిలిపోయింది అని చెప్పేసి, అలాంటి దాస్ గారికి ఏమైనా ఉన్నాయా? లేదు, అన్ని క్యారెక్టర్లు చేశాను, ఒకే ఒక క్యారెక్టర్ చేయలేదు. హోటల్ బాయ్ సర్వర్ గా క్యారెక్టర్ చేయలే, ఆల్ అదర్ క్యారెక్టర్స్ ఎవరి గోల వారిలో చేసేసాను. హోటల్ సర్వర్ ఇది మా ఫ్రెండ్ బరంపూర్లో ఉంటాడు మాధవ్ అని, వాడు గుర్తుపెట్టాడు, ఒరే నువ్వు ఇన్ని పాత్రలు చేసావురా ఎవరి గోల వారిదిలో, కానీ ఒక్క హోటల్ సర్వర్ పాత్ర చేయలేదురా అన్నాడు. అరే భలే ఐడెంటిఫై చేసేవరా అన్నాడు. వాడు హోటల్ ఓనరాడు, ఉడిపి హోటల్ అని బరంపూర్లో ఆడిది, పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటది. వాడు చెప్పాడు మనం నిజమే, అది ఎప్పుడైనా చెయ్యాలి, ఆ ఒక్క క్యారెక్టర్ చేయలేదు. అన్ని రకాలు, రైతు దగ్గర నుంచి, మార్వాడి దగ్గర నుంచి, సాయిబు దగ్గర నుంచి, ఫాదర్ దగ్గర నుంచి, క్లౌన్ లాగా, తర్వాత క్రిస్మస్ తాత, శాంటా క్లాజు, అసలు ఒకటి కాదు దేవుడి పాత్రలు, వినాయకుడు, ఎన్ని రకాలు చేశాను. ఆల్మోస్ట్ అంటే ఇండస్ట్రీలో మేబీ అంటే అన్ని క్యారెక్టర్స్, ఆడపిల్ల పాత్రలు, కొజ్జావడి పాత్రలు, కొజ్జావడి పాత్ర చేయడము చాలా కష్టం అనిపించిందా? ఆ గెటప్ సీన్ గాడు చేస్తాడు, వాడు చేసే దాంట్లో నేను 10% కూడా చేయలేను. వాడు మాస్టర్ మాతో పాటు ఉండేవాడు, గెటప్ సీన్ తెలుసు కదా, మా టీం మెంబర్ వాడు. వాడు కొచ్చావుడు పాత్ర చేస్తే నాకు ఇప్పటికి అసూయగా ఉంటది. వాడు నాకు అనేక సార్లు కరెక్షన్ చెప్పాడు, కరెక్షన్ చెప్పేవాడు, రెగ్యులర్ గా చెప్పేవాడు. సన్నిగాడు ఎంతమంది ఎన్ని కరెక్షన్లో అందరూ. అప్పుడు సమష్టి కృషి అమ్మా, 4 రకాలుగా యాడ్ చేస్తేనే ఒక ప్రోగ్రామ్ తయారవుద్ది. అండ్ నాకు చిన్న పెద్ద ఏం ఉండదమ్మా, నేను ఎవరు చెప్పినా మంచి సన్నీ ఏం తక్కువ చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు. కానీ సన్నీ గారు మీకు సలహాలు చెప్పే అంత ఇదిలో ఉన్నప్పుడు ఎందుకు గెటప్ శ్రీన్ గారికి వచ్చినంత గుర్తింపు సన్నీ గారికి ఎందుకు రాలేదు? ఉండాలమ్మా. నమ్ముతారా సార్, అంటే ఇండస్ట్రీలో టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు అనేది? బ్రహ్మానందం గారు చెప్తారు కదా, ఆవగించంత అదృష్టం ఉండాలి, అది తప్పదు. బట్ ఐఎమ్ హ్యాపీ టు వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ టు మీ.
హ్యాస్ టు. నాతో పాటు జర్నీ ప్రారంభించిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. నేను బెటర్ గానే ఉన్నాను. ఐఎమ్ సఫిషియెంట్లీ హ్యాపీ, సంప్చువస్లీ. కాస్త కూస్త సంపాదించుకోగలిగారా? బాగానే సంపాదించా. బాగానే సంపాదించారా? ఓకే. ఆర్థిక ఇబ్బందులు లేవు తల్లి. మరొక జనరేషన్ కూడా ఇబ్బందులు పడరు. సూపర్. జాగ్రత్తగా ఉంటారా? అతి జాగ్రత్తగా ఉంటాం. అతి జాగ్రత్తగా ఉంటారా? ఓకే. అతి జాగ్రత్తగా ఉంటాను. బాగుంది సార్. అంటే చాలా మంది కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే వీళ్ళలా బ్రతికితే చాలు అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇన్స్పిరేషన్ అనేది కొంతమందిని చూసినప్పుడే అవుతుంది. కిషోర్ దాస్ గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు డెఫినెట్ గా అదొక పాజిటివ్ వైబ్ అనేది చుట్టూరా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పే మంచి సర్కిల్ అమ్మా, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి ఫ్రెండ్స్, మంచి సర్కిల్. మీ మెయింటెనెన్స్ కూడా సర్కిల్ మెయింటెనెన్స్ అలానే ఉంది. లైక్ అంటే పాజిటివ్ పీపుల్ తో. నాకు ఒక్కసారి స్నేహితుడిగా తగులుకున్నాడు అనుకో అమ్మా, ఇంకా బంకే. అవునా? 50 ఏళ్ళ స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. నాతో పాటు 4వ తరగతిలో చదువుకున్న చందుగాడు ఈ రోజుకి రోజు ఫోన్ లో మాడతాం. స్నేహానికి ఒకటి కాదు, చాలా మంది, శేఖర్ గాని, రమేష్ గాని, గిరీష్ గాని, త్యాగాడు గాని, కిషోర్ పట్నం గాని, మేమందరం, రమేష్ గాని, వీళ్ళందరూ నాకు 50 ఏళ్ళుగా స్నేహితులు, 1971 నుంచి ఈ రోజుకి. సో ఆఖరికి ఏస్తో సంబంధం లేకుండా వినోద్ గారు కూడా మీకు మంచి అంతే. వినోద్ మా తమ్ముడు. నైస్ సార్. దేవుడిచ్చిన తమ్ముడు. చాలా బాగుంది సార్. అంటే నిజంగా అంటే ఇది ఇన్స్పిరేషనల్ టాకింగ్ సార్ మీతో. అఫ్ కోర్స్ యాంకరింగ్ అనేది చేస్తూ ఉంటాం, రోజు ఎంతో మంది గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటాం, కానీ మీలాంటి వాళ్ళతో మాట్లాడడం నిజంగా హానర్ గా నేను తీసుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్స్. సైలెంట్ అమ్మా, హానర్. అమ్మో, గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. అందరికీ అన్ని తెలియాలని లేదమ్మా. నేను చాలా కాలం పాటు, మీరు నమ్మరు, నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇంగ్లీష్ బాగా చదువుకున్నాను. నేను హ్యాపీ బర్త్డే డూ యూ కరెక్ట్ అనుకునేవాడిని. వినోద్ కరెక్షన్ చేశాడు ఒకసారి, అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ అనాలి అని. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు డూ యూనే తెలుసు. పర్వాలేదు సార్. తర్వాత బిసైడ్ హిట్ టీవీ అనాలి కదా అడ్రస్ రాస్తే, నేను బిసైడ్స్ హిట్ టీవీ అని రాసేవాడిని. ఓకే ఓకే. ఉంటాయి మిస్టేక్స్, అందరూ చేస్తారు. నాకు ఇవాళ మీ వల్ల నాకు చాలా రోజుల నుంచి హెచ్ అనేది సైలెంట్ చేయాలి అని చెప్పి నాకు తెలియదు. బట్ ఎక్కడ సైలెంట్ ఉండాలి, ఎక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎక్కడ పెరగాలో తెలియాలమ్మా. అర్థమైంది సార్. నిజంగానే అంటే ఆఫ్ కోర్స్ ఇవాళ నుంచి నేను కూడా మీతో ట్రావెల్ అవుతూ ఉంటాను కొన్ని కొన్ని విషయాలకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.